కృష్ణ చైతన్య. లుకింగ్ సో రొమాంటిక్ రా. థ్యాంక్ యూ సార్. ఏ పాట పాడబోతున్నావు? నేను పాడబోయే పాట కాయలవ్ చెడుగురు. రాసిన వారు వేటూరి గారు, చిత్రం సఖి, పాడిన వారు ఎస్పి చరణ్ గారు, నవీన్ గారు, సంగీతం ఏఆర్ రెహమాన్ గారు. ఆల్ ది బెస్ట్. కాయలవ్ చెడుగుడు కన్నే ఉడుకుడు, కాయలవ్ చెడుగుడు కన్నే ఉడుకుడు, కాయలవ్ చెడుగుడు కన్నే ఉడుకుడు, కాయలవ్ చెడుగుడు కన్నే ఉడుకుడు. అలలే చిట్టలలే ఇటు వచ్చి వచ్చిపోయే అలలే, నన్ను తడుతూ నెడుతూ పడుతూ ఎదుటే నురగై కరిగే అలలే, తొలిగా పాడే ఆ పల్లవి అవునేలే, దరికే వస్తే లేనంటావే నగిల 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 ఓ బిగువు చాలి నగిల, ఓ నగిల 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 ఓ బిగువు చాలి నగిల, ఓ పడుచు పాట నమరు వేస్తే ఎదలో వేడే పెంచే, పడక కుదిరి కొనుకు పట్టి ఏదో కోరే నన్నే, కాయలవ్ చెడుగుడు కన్నే ఉడుకుడు, కాయలవ్ చెడుగుడు కన్నే ఉడుకుడు, కాయలవ్ చెడుగుడు కన్నే ఉడుకుడు, కాయలవ్ చెడుగుడు కన్నే ఉడుకుడు. నిలుసే ఆటల్లో అమ్మలే ఉంటుందో, వేధిస్తూ ఆడిస్తే నా బిడ్డ అంటుందో, నేనొచ్చి తాకాను ముళ్ళల్ని పొడిచేను, తానొచ్చి తాకిందో పువ్వలే అయ్యేను, కన్నీరే పన్నీరై ఉందామే రావేమే, నీ కోపం నీ రూపం ఉందామే లేదేమే, నీ అందం నీ చందం నీ కన్నా ఎవరు, నగిల 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 ఓ బిగువ చాలే నగిల, ఓ నగిల 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 ఓ బిగువ చాలే నగిల, ఓ పడుచు పాట నెమరు వేస్తే ఎదలు వేడే పెంచే, పడక కుదిరి కొనుకు పట్టి ఏదో కోరే నన్నే, కాయలవ్ చెడుగుడు కన్నే ఉడుకుడు, కాయలవ్ చెడుగుడు కన్నే ఉడుకుడు, కాయలవ్ చెడుగుడు కన్నే ఉడుకుడు, కాయలవ్ చెడుగుడు కన్నే ఉడుకుడు. ఉద్దేశం తెలిసాక ఆయుష్ పోలేదు, సల్లాపం నచ్చాక నీ కాలం పోరాదు, నాగాద ఏదైనా ఊరించి నీ తోడు, ఎంతైనా నా మోహం నీదమ్మయే నాడు, కొట్టేవో కోరేవో నా సర్వం నీకేలే, చూసేవో కార్చేవో నీ స్వర్గం నాతోనే, నీ వెంటే పిల్లాడై వస్తానే ప్రణయము, నగిల 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 ఓ బిగువ చాలే నగిల, ఓ నగిల 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 ఓ బిగువ చాలే నగిల, ఓహో పడుచు పాట నెమరు వేస్తే ఎదలు వేడే పెంచే, పడక కుదిరి కొనుకు పట్టి ఏదో కోరే నన్నే, కాయలవ్ చెడుగుడు కన్నే ఉడుకుడు, కాయలవ్ చెడుగుడు కన్నే ఉడుకుడు, కాయలవ్ చెడుగుడు కన్నే ఉడుకుడు, కాయలవ్ చెడుగుడు కన్నే ఉడుకుడు. ఎస్ సార్. వెల్ డన్ లేడీస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సూపర్గా ఉంది. జడ్జెస్. సో ఇవాళ బోస్ గారు, విజయ్ గారు, నేను కాకుండా
చరణ్ గారు చెప్తారు నువ్వు ఎలా పాడావు. మీరు పాడినప్పుడు చరణ్. నేను పాడినప్పుడు గురించి అక్కర్లేదు కానీ కేసీ ఈ సాంగ్ ఎంత యాక్చువల్గా చాలా ఫ్రీ స్టైల్ సాంగ్ ఇది ఒక ప్యాటర్న్లో ఫిక్స్ అయ్యి ఇట్లాగే పాడాలన్న ఒక ఫార్మాట్లో ఉండదు. సో ఎవరు పాడినా కూడా అది అలా సొంతం అయిపోతుంటుంది ఆ సాంగ్ అలాంటిది. అండ్ ఐ థింక్ కేసీ ఓన్డ్ అప్ టు ద సాంగ్. ఒకే ఒక మిస్ ఏంటంటే ఓహో ఆ ఒక్కటి మటుకు అది తప్పు నోటు పాడావు, అదొక్కటే తప్ప ఇంకా ఐ థింక్ హీ వాజ్ ఆన్ ద డాట్. అంతే, దాట్స్ జడ్జ్మెంట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చాలా ఈజీతో పాడుతున్నావు అబ్బాయి నువ్వు పాటలన్నీ. థ్యాంక్ యూ మ్యామ్. బెస్ట్ క్వాలిటీ నీ సింగింగ్లో. థ్యాంక్ యూ మ్యామ్. కొంచెం బ్రైట్గా ఉంటే బాగుండు అనిపించింది, ఇంకొంచెం. ఎందుకంటే దీనిలో సౌండ్ చాలా ఇంపార్టెంట్. నువ్వు ఎక్కడ ఆ డైనమిక్స్ అన్ని ఒరిజినల్ విన్నప్పుడు నీకు ఆ డైనమిక్స్ వినిపిస్తాయి. ఎస్ మ్యామ్. ఎప్పుడు రికార్డ్ చేసింది ఇది? హౌ మెనీ ఇయర్స్? 2001 2000. మై గాడ్, 2000. సో అంతే, అది తప్ప ఏం లేదు. ఆ డైనమిక్స్ కూడా నీ సింగింగ్ని ఇంప్రూవ్ చేయడానికి, ఎన్హాన్స్ చేయడానికి, ప్లేబ్యాక్ సింగింగ్లో ఆ డైనమిక్స్ అవన్నీ చాలా చాలా అవసరం. అది తప్ప చాలా నాకు ఫస్ట్ నువ్వు పాడిన వెంటనే అలలే చిట్టలలే అంటే చరణ్ వాయిస్ విన్నట్టే ఉంది మళ్ళీ. థ్యాంక్ యూ మ్యామ్. ఫెల్ట్ Thank you రియలీ so నైస్, much. వెరీ నైస్. Thank చాలా you, ma'am. రిఫ్రెషింగ్గా ఉంది. సో ఎవరు పాడితే వాళ్ళలో పరకాయ ప్రవేశం చేసే టాలెంట్ ఉందన్నమాట. థ్యాంక్ యూ మ్యామ్. వెరీ నైస్. థ్యాంక్ యూ మ్యామ్. నగిల 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 ఓ పిలు కృష్ణ చైతన్య ఎస్ సార్. చాలా మంచి పాట పాడావు. థ్యాంక్ యూ సార్. చరణ్ గారు, నేను రాసిన పాట మీరు పాడిన మొదటి పాట ఏంటి? నేను రాయగా మీరు పాడిన మొదటి పాట తెలుగు భాష. తెలుగు భాష కంటే ముందు ఇంకొకటి పాడారు. అవునా? ఒక తోటలు ఒక గంగోత్రి. కొమ్మలు ఒక Correct. పువ్వు పూసింది. చరణ్ గారి గొంతులోని ప్రత్యేకత ఏంటంటే ఎప్పుడూ లేతగా ఉంటుంది. చాలా లేత గొంతు. అలలే చిట్టలలే ఇటు వచ్చి వచ్చిపోయే అలలే అద్దానికి ముడత రాదు. చరణ్ గారి గొంతు ముదురు కాదు. నురగై కరిగే అలలే తొలిగా పాడే ఆ అంత లేతదనం ఎప్పుడు మీ ఇంకా 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 ఆయన వయసు ఎంత పెరిగినా సరే ఆ పాటలో ఆ గొంతులో ఆ లేతదనం ఎప్పుడు పోదు. నువ్వు బాగా పాడావు, సాంకేతికంగా చాలా బాగుంది, కానీ నాకెందుకో అనుభూతి, ఆ ఇష్టంగా పాడే ఆ తత్వం లోపించిందని నా వ్యక్తిగత అభిప్రాయం. అంతే, మిగతా అంతా చక్కగా పాడు. ఓకే సార్. కృష్ణ చైతన్య, సార్. కంగ్రాచులేషన్స్. చరణ్ గారే చాలా బాగుండిందని చెప్పారు. సో దట్స్ ద ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. యాక్చువల్లీ ఐ ఆల్వేస్ లైక్ కృష్ణ చైతన్య సింగింగ్ ఫర్ ద సింపుల్ రీజన్. నాకేమంటే మోస్ట్లీ యూ సింగ్ ఇన్ యువర్ ఓన్ స్టైల్. అంటే కృష్ణ చైతన్యకు ఒక స్టైల్ ఉంది. బోత్ యూ అండ్ మన శ్యామ్, యూ గైజ్ హ్యావ్ అన్ ఇండివిజువాలిటీ. నాకు అది చాలా నచ్చుతుంది. అంటే ఈరోజు ఎస్పెషలీ ఇన్ దిస్ టుడేస్ వరల్డ్ యూనిక్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. కన్వెన్షనల్ వాయిసెస్ ఒక ఎరా ఉండింది. ఇప్పుడు ఏమంటే యూనిక్నెస్. మీ గొంతులో ఏదైనా మీదని ఒక సిగ్నేచర్ ఉందా అంటే అది యూ హ్యావ్ టు సౌండ్ డిఫరెంట్ అని. సో ఆ మార్గంలో యూ హ్యావ్ స్టార్టెడ్ ట్రావెలింగ్. బట్ ఇంకా యూ హ్యావ్ టు ఇంప్రూవ్ యాజ్ ఎ సింగర్. కానీ ఒక ఇండివిజువాలిటీ ఉంది, ఒక పర్సనాలిటీ ఉంది. కృష్ణ చైతన్య పాట వింటుంటే నాకు తెలుస్తుంది ఇది కృష్ణ చైతన్య పాడుతున్నాడు అని. కాబట్టి ఫర్ మీ దట్ ఈస్ యువర్ బిగ్గెస్ట్ సక్సెస్. ఆల్ ది వెరీ బెస్ట్. లవ్లీ సాంగ్. థ్యాంక్ యూ సార్. నగిల 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 ఓ And you sang in a great mood. Regarding the mood, Charan Garu will talk to you, not me. Thank you. థ్యాంక్ యూ జడ్జెస్. యాక్చువల్గా ఈ పాట పాడినప్పుడు కూడా నాకు అసలు ఇంత నాలెడ్జ్ లేదు. రెహమాన్ గారే రికార్డ్ చేశారు, కానీ ఆయనకి ఏం కావాలి అన్నది ప్రత్యేకంగా ఆయన హీ నెవర్ స్పెసిఫైడ్. ఇలా కావాలి, ఈ మూడ్లో కావాలని. నేను పాడినంతా రికార్డ్ చేసుకున్న తర్వాత అంటే నాకు తోచిన ఒక ఫీల్డ్లో నేను అది పాడటం అలా పాడుకుంటూ వచ్చానన్నమాట. ఆయనకి నచ్చింది తీసి పెట్టుకొని దాన్ని ఒక మూడ్గా ఆయన క్రియేట్ చేశారు. అది విన్న తర్వాత కానీ ఓహో ఇలా పాడుండాలా అని అనుకున్నాను నేను. దాని తర్వాత తెలుగులో పాడేటప్పుడు ఆ మూడ్ని అలాగే మెయింటైన్ చేశాను. బట్ ఎనీహౌ ఎప్పుడూనూ ఒరిజినల్ సింగర్స్ ఉండేటప్పుడు పిల్లలు వాళ్ళ పాటలు పాడేటప్పుడు చాలా ఇట్స్ అ వెరీ హంబ్లింగ్ ఎక్స్పీరియన్స్. సరే మనం కూడా ఏదో పాడాము, ఫిల్మ్ ఇండస్ట్రీలో ది ఓషన్ ఆఫ్ మ్యూజిక్లో మనది ఒక చిన్న ఒక ఆఫరింగ్ ఉంది అని తెలుస్తుంటే ఒక సాంగ్ ఎంత ఇన్స్పిరేషన్ ఎంతమందికి ఉంటుంది అనేది ఒక రియలైజేషన్ వచ్చినప్పుడు ఇట్ ఈస్ వెరీ హంబ్లింగ్. పెద్ద బాధ్యత. ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఏం చేసినా కూడా దాని తర్వాత ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయాలి. ఇట్లాంటి అవకాశం నేను కూడా ఒక సింగర్ కావడానికి ఆల్ మై డాడ్ ఆయనకి ధన్యవాదాలు తెలుపుకోవాలి. కాయ చెడుగుడు